గుజరాత్ రాజ్కోట్లోని టీఆర్పీ గేమ్ జోన్ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 28కి చేరింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు సీఎం భూపేంద్ర భాయ్ పటేల్. అనంతరం ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. అయితే సరదాగా గడిపేందుకు వచ్చిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు అనూహ్యంగా పెను ప్రమాదంలో చిక్కుకుపోయారు. గేమ్ జోన్లో చెలరేగిన మంటలు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టాయి. తప్పించుకునే ప్రయత్నం చేసేలోపే పైకప్పు కూలిపోవడంతో బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 28 మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికి తీశారు. అందులో 4 చిన్నారులున్నారు. ఈ ఘోర ఘటన గుజరాత్లోని రాజ్కోట్ నగరంలో నిన్న సాయంత్రం 4:30 గంటల సమయంలో చోటు చేసుకుంది. తీవ్రంగా కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో చిన్నపిల్లలతో పాటు వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు. టీఆర్పీ గేమ్ జోన్ యువరాజ్ సింగ్ సోలంకి అనే వ్యక్తి పేరు మీద ఉందని తెలిపారు రాజ్కోట్ పోలీస్ కమిషనర్. నగరంలోని ఇతర గేమ్ జోన్లను మూసివేయాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించినట్టు చెప్పారు. దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. గేమ్ జోన్ యజమాని యువరాజ్ సింగ్ సోలంకి, మేనేజర్ నితిన్ జైన్ సహా 3 అరెస్ట్ చేశారు. చిన్నారులు సహా పలువురి ప్రాణాలను కబళించిన ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్తో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యల గురించి ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించనున్నట్టు సీఎం భూపేంద్ర భాయ్ పటేల్ ప్రకటించారు. రాజ్కోట్ అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు.